ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విమోచన గడియ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి దేవుని యొక్క సువార్తమానమును మీతో పంచుకోవటానికి దేవుడు చూపించిన అత్యధికమైన తన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉండేవారందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. నీ గ్రంథమందలి ఆశ్చర్యకరమైన మాటలు ధ్యానం చేస్తూ ఉంటున్నామయ్యా. మీరే మా అందరితో మాట్లాడండి. మా హృదయాలను యందు తండ్రి బలపరచమని, ఆత్మీయ జీవితంలో తండ్రి స్థిరమైన వారంగా మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్కు బాలుడైన ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చును అని రాయబడి ఉంటుంది. ఏమని ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మనం ఒకసారి గమనించినప్పుడు, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని అని అంటున్నాడు ఆయన. తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నాను, నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఆయన ఎరిగి ఉన్నాడు. రెండోదిగా ఆయన ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాడు. మూడోదిగా మనం గమనించినప్పుడు జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. ఏం చేస్తా ఉన్నాడు? మూడోదిగా ప్రవక్తగా నియమిస్తూ ఉంటున్నాడు. ముందుగా ఆయన మనల్ని ఎరిగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఆయన యొక్క హృదయపు ఆలోచనలో మనము ఉన్నవారంగా మనం ఉంటున్నాం. అయితే నువ్వు గర్భంలో బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించడు. దేని కొరకు ఆయన మనల్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు, ఏ పని కొరకు ఆయన మనల్ని నియమిస్తూ ఉంటున్నాడు అని ఇక్కడ మనం గమనించినప్పుడు, జనములకు ప్రవక్తగా నేను నియమించానని ఇర్మియాతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక బలమైన పని మీద దేవుడు ఇర్మియాను ఎన్నుకుంటూ ఉంటున్నాడు. నువ్వు నా పని చేయవలసిన వ్యక్తిగా నీవు ఉంటున్నావు, నా యొక్క పనిని నువ్వు కొనసాగించే వ్యక్తిగా నీవు ఉంటున్నావు, నా గురించి అనేక మందికి తెలియజేసిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. దేవుని యొక్క ప్రజలు, నా ప్రజలు దారి తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని సరిచేయుటకు నేను నిన్ను ఒక బోరగా వాడుకొని పోతున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బోరగా ఆయన మాటలు తెలియజేసే వ్యక్తిగా దేవుడు ఇర్మియాను ఎన్నుకుంటూ ఉంటున్నాడు. అయితే ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడును అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఇర్మియా మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను బాలుడను, నాకు శక్తి చాలదు. అది దేవుని యొక్క సమాధానం ఏమిటంటే, నువ్వు బాలుడు అని అనవద్దు, నేను నీకేమైతే సెలవిస్తూ ఉంటున్నానో, ఏమైతే మాట్లాడమని చెప్తూ ఉంటున్నానో ఆ మాటలన్నీ కూడా నువ్వేం చేయాలి, నా ప్రజల వద్దకు వాటిని తీసుకుని వెళ్ళి చెప్పాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు.
ఆయన దేని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడని మనం గమనించినప్పుడు 9వ వచనం, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడదొయ్యుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. దేవుని తన ప్రజల కొరకు ఏం చేస్తానంటే పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడదొయ్యుటకును, కట్టుటకును, నాటుటకును దేవుడు తన బిడ్డను ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు మన పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఉంటూ ఉన్నది. ఎక్కడ ఉంటున్నది ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు, దేవుని యొక్క ప్రజలను వారి యొక్క పాపములను అన్నిటిలోంచి వాళ్ళని విడిపించటానికి, వారికి మంచి త్రోవను చూపించటానికి, వారి యొక్క చెడ్డ త్రోవను విడిచిపెట్టి దేవుని యందు నమ్మకమైన బిడ్డలుగా వాళ్ళు నడిపించబడటానికి దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాడు. నువ్వు బాలుడు అని అనవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటున్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడనే యొక్క వాగ్దానం మనకు ఉంటూ ఉన్నది. దేవుని యొక్క వాగ్దానము, ఆయన ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరించదును అని ఆయన వాగ్దానం ఉంటూ ఉన్నది. ఒక తల్లి చంటి బిడ్డనైనా మరుచునేమో, కానీ నేను నిన్ను విడవను, ఎడబాయనని దేవుని యొక్క వాగ్దానము మనకుంటూ ఉన్నది. ఇలా మనం గమనిస్తే దేవుడు తన బిడ్డల పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అని ఇక్కడ మనకు తేటగా మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఒకసారి మనం గమనించినప్పుడు లోకాసు సువార్త 2వ అధ్యాయము 48 నుంచి 49 వచనాలను గమనించినప్పుడు, ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవల్లని మీరు ఎరుగురా అని వారితో చెప్పెను. ఇక్కడ బాలుడుగా ఉన్న యేసు ప్రభువారు ఆ పస్కా పండుగకు యెరూషలేముకు వచ్చినప్పుడు 12 సంవత్సరములు వాడై ఉంటూ ఉన్నాడు. అయితే ఆ పస్కా పండుగ అయిపోయిన తరువాత వారు ఆ యొక్క పట్టణం నుంచి వెళ్ళిపోయే సమయంలో యేసు ప్రభువారు బాలుడుగా ఉన్న సమయంలో అక్కడనే ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయిన తర్వాత వాళ్ళు చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఎవరి పని మీద ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాను? ఏ పని మీద దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఏ పని మీద దేవుడు భూమి మీదకి నన్ను పంపించి ఉన్నాడు? ఏ ప్రణాళిక చొప్పున, ఏ లేఖను నెరవేర్చబడుటకు నేను ఈ లోకంలోకి వచ్చానో ఆ పని మీద నేను ఉన్నాను. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే, 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడే తన పనిని కొనసాగించే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఏ పని మీద దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని మనం గమనించినప్పుడు, నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును. ఏ పని మీద యేసు ప్రభువారు యొక్క కన్యక గర్భవతిగా ఉన్న యొక్క మరియమ్మ గర్భంలో యేసు ప్రభువారు ప్రతిష్ఠించబడ్డాడు అని అంటే, ఆయన మీద ఏ భారం ఉందంటే ఈ భూమి మీద ఉన్న రాజ్య భారము ఆయన భుజముల మీద మోపబడి ఉన్నది. ఆయన ఈ యొక్క భూమి మీద ఉన్న మనుషులందరి యొక్క పాప భారము మొత్తం కూడా ఆయన మీద మోపబడి ఉన్నది. ఆయన దేని కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు అని అంటే, నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను సంరక్షించటానికి, నీ మీద ఉన్న పాపమును నా మీద ఉన్న పాపమును తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాని కొరకు ఆయన ప్రతిష్ఠించబడుతున్నాడు. దాని కొరకు ఆయన ఈ లోకమునికి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు.
ఆ పనిని ఆయన 12 సంవత్సరాల ప్రాయంలోనే ఆయన తన పనిని కొనసాగించే వ్యక్తిగా తను చూస్తూ ఉంటున్నాం. ఆయన అంటున్నాడు, నేను ఏ పని మీద ఉన్నానో తెలుసా, నా తండ్రి పనుల మీద నుండవల్లని మీరు ఎరుగురా. రక్షించబడిన నీవు ఏ పని మీద నీవు ఉంటున్నావు? దేవుడు పట్ల నీ యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుడు ఏ ఉద్దేశం చేత నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు? ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? బాలుడిని ఇర్మియాతో మాట్లాడుతూ ఉంటున్నాడు, నువ్వు తల్లి గర్భంలో రూపింపక మునిపే నిన్ను నేను ఎన్నుకొని ఉన్నాను అంటున్నాడు. ఒక మంచి ఉద్దేశం ఉంటుంది, ఒక మంచి తలంపు ఉంటుంది. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి ఇప్పుడు గ్రహించావా? యేసు ప్రభువు యొక్క పట్ల ఉద్దేశము నశించిన దానిని వెదకి రక్షించటానికి, మనల్ని అందరం కూడా రక్షించటానికి, మనమందరం మీద ఉన్న పాపమును తీసివేయటానికి, మనకు మారుగా యేసు ప్రభువు బలి అవుతూ ఉంటున్నాడు. బలి పశువుగా ఆయన ఈ లోకంలోకి వస్తూ ఉంటున్నాడు. మనందరి దోషములన్నింటినీ కూడా తీసివేయటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చి తన పనిని కొనసాగిస్తూ ఉంటున్నాడు. చిన్న వయసులోనే తన పనిని కొనసాగిస్తూ ఉంటున్నాడు. ఈరోజు రక్షించబడినప్పటికీ కూడా నువ్వేం చేయట్లేదంటే దేవుని పనిని కొనసాగించే పరిస్థితిలో నేను ఉండలేకపోతూ ఉంటున్నాము. ఆ తర్వాత మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు మనం అక్కడ చూద్దాము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ్య అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలర్లుగా చేతులను వారితో చెప్పిన. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ముందుగా ఆయన సమాజ మందిరంలో కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడంటే, వాళ్ళు అనేక రకాలైన ప్రశ్నలు వాళ్ళని అడుగుతూ ఉంటున్నాడు, వాటికి జవాబులు చెబుతూ ఉంటున్నాడు. వాళ్ళు యేసు ప్రభువు యొక్క జ్ఞానమును చూచి వారు మిక్కిలి ఆశ్చర్యపడుతూ ఉంటున్నాడు. తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్ను అడుగుము, అది నీకు నేను ఇస్తాను. ఈ లోక జ్ఞానము వెర్రితనము, కానీ దేవుడు ఇచ్చే జ్ఞానము పరిశుద్ధమైనది, పరిపూర్ణమైనది, పవిత్రమైనది. అటు జ్ఞానము సంపాదించుకున్నట్టుకు మనము ప్రయాసపడాలి. యేసు ప్రభువు యొక్క జ్ఞానమును చూచినప్పుడు అక్కడ శాస్త్రులు కావచ్చు, పరిచయులు కావచ్చు, గొప్పవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ అటు ప్రజ్ఞను వారు చూచి వారు యేసు ప్రభువు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలను చూచి వారు విస్మయం పొందుతూ ఉంటున్నాడు. ఈ చిన్న పిల్లవాడికి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము? ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుడిచ్చే జ్ఞానము. ఆ తర్వాత యేసు ప్రభువు యొక్క పరిచయం మనం గమనించినప్పుడు ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత, ఇంకనో పెద్దవాడైన తర్వాత, పరిపూర్ణమైన పరిచర్యలకు వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభిస్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే సముద్రంలో వల వేస్తున్న ఇద్దరు చూస్తూ ఉంటున్నారు. ఎవరు ఆమెను గమనించినప్పుడు పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రయ్య అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయట చూచెను. వారు జాలర్లు. వెంటనే వాళ్ళు పిలుస్తూ ఉంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టి జాలరుగా చేస్తాను. తన పరిచర్యను ప్రారంభిస్తూ ఉంటున్నాడు. బాలుడుగా ఉన్నప్పుడు తన పరిచర్యను ఆయన కొనసాగించిన వ్యక్తిగా ఉన్నాడు. నేను ఏ పని మీద ఉండాలి? దేవుని పని మీద నేను ఉండాలి. ఈరోజు మనం ఏ పని మీద ఉంటున్నాము? నిద్ర లేచిన కాంచి పొనుకోబోయేంత వరకు కూడా మనము అనేక మార్లు మన సొంత పనుల మీద మనం ఉంటున్నాము. మన సొంత క్రియలు మనం చేసుకోవడానికి మనము ప్రయాసపడుతూ ఉంటున్నాము. ఈ లోకంలో మనము అనేకమును సంపాదించుకోవడానికి ప్రాకులాడుతూ ఉంటున్నాము. కానీ అసలు దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏమై ఉన్నది, ఆ పని చేయటానికి మనము ప్రయాసపడుతున్నామా అనే ఆలోచన మనం చేయటం లేదు. ఇక్కడ యేసు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడే తన పరిచర్యను ప్రారంభించాడు. ఆ యొక్క సమాజ మందిరంలో, ఆ యొక్క దేవుని యొక్క మందిర ఆవరణంలోనూ శాస్త్రులతోనూ పరిచయులతోనూ
దేవుని యొక్క వాక్యమును గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కుశల ప్రశ్నలు అడిగే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పే వ్యక్తిగా తను ఉంటున్నాడు. తద్వారా దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటన చేయటం ప్రారంభిస్తూ ఉంటున్నాడు. అయితే ఆయన రక్షించబడిన తరువాత, బాప్తిసం తీసుకున్న తరువాత ఆయన సువార్త ప్రారంభిస్తూ అనేక మందిని తన శిష్యులుగా చేస్తూ ఉంటున్నాడు. ఆయన మనుషుల పట్టు జాలరుగా నేను మిమ్మల్ని చేస్తాను, నా వెంబడి రండి అని అంటూ ఉంటున్నాడు. ఆయన మరలా వెళుతూ ఆయన ఒక మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 15వ వచనమును గమనించినప్పుడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే సువార్తను ప్రారంభించాడు. యవనస్తుడైన తర్వాత అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన నడిపిస్తూ మనందరూ ఏ విషయంలో అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడో, దేని కొరకైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని ఏం చేశాడంటే సంపూర్తి చేశాడు. ఏ పని మీద ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు అని అంటే మనందరి యొక్క పాపములు తీసివేయటానికి. ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని రాయబడి ఉన్నది. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవని విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను మన కొరకు అనుగ్రహించును అని రాయబడి ఉన్నది. యేసు ప్రభువు ఎందుకు ఈ లోకములకు వచ్చినాడంటే మనము నశించి నరకానికి పోకుండా ఉండటానికి, పాతాళంలో యాతన పడకుండా ఉండటానికి. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మన ప్రేమింపబద్ధులమై మనం ఉంటున్నాము. మనందరి యొక్క దోషములను, మన మీద ఉన్న శాపమును, మన మీద ఉన్న ఈ యొక్క పాపం మొత్తాన్ని తీసివేయటానికి ఆయన మనకు బదులుగా ఆయన బలి అయిపోతూ ఉంటున్నాడు. ఎంత ప్రేమమయుడు! ఆయన ప్రేమమయుడై ఉంటున్నాడు. కరుణామయుడైన దేవుడిగా ఆయన ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని అంటున్నాడు. ఆయన జాలి చూపించే దేవుడిగా ఉంటున్నాడు మన పట్ల. ఎవడైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి యొక్క పాపములన్నీ కూడా క్షమించబడుతూ ఉంటున్నాయి. అటు సువార్తను ప్రకటన చేయటానికి, అటు మంచి వార్తను ప్రకటన చేయటానికి యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయుడే. మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటన చేయండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును అని రాయబడి ఉంటుంది. నువ్వు యేసు ప్రభువుని కానీ నిజంగా అంగీకరించినట్లయితే, ఆయనతో నడిచిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు. దేవునికి రాజ్యాన్ని సంపాదించుకుంటావు. నిత్యము ఆయనతో సహవాసం కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, పరిశుద్ధుడు, ఏ పాపము లేని నిందారహితుడైన దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చిన పనిని సంపూర్తి చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన వెళ్తూ మన మీద కూడా ఒక పనిని ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ఏమిటి ఆ పని అంటే, మీరు వెళ్ళి సువార్తను ప్రకటన చేయుడే. బాలుడుగా ఉన్నప్పుడే తన పనిని ఆయన కొనసాగించాడు. యవనస్తుడుగా దేవుడు తనకు అప్పగించిన పనిని తను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన సిలువపై తన ప్రాణమును పెట్టివేసి మనందరి నిమిత్తము ఆయన బలి పశువుగా ఆయన బలి అయ్యి, మన రోగముల నిమిత్తము, మన వ్యసనముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము మనకు మారుగా ఆయన బలి అయ్యి నా దోషములన్నిటినీ పరిహరించి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడుగా ఆయన నిలిచి ఉన్నాడు. ఆ పునరుద్ధానపు శక్తి,
మనం కూడా పునరుద్ధానంలో లేపబడాలి అని అంటే, మనం కూడా నిత్య రాజ్యానికి చేర్చబడాలి అని అంటే, ఆ పునరుద్ధానుడైన యేసు ప్రభువారిని మనం వెంబడించాలి. ఆ యేసు ప్రభువారిని గురించి మనం అనేక మందికి తెలియజేసే వ్యక్తులుగా మనము ఉండాలి. అటు సువార్తను దేవుడు మనకి అప్పగిస్తూ ఉంటున్నాడు. ఆ దినాన ఫిలిప్తీయులు చేతిలో నుంచి దేవుని ప్రజలను విడిపించటానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ ఉంటున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాడు. ఎవరైనా మనం గమనించినప్పుడు ఆ వ్యక్తి సంసోను. దేవుని దృష్టికి ఇశ్రాయేలు ప్రజలు దోషస్తులుగా ఉన్నప్పుడు ఒక 40 సంవత్సరాలు వాళ్ళని బానిసత్వానికి అప్పగించాడు. వాళ్ళని విడిపించటానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ ఉంటున్నాడు. మనోహ అనే ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ ఉన్నాడు. అతని యొక్క మనం గమనించిన న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిప్తుల చేతికి అప్పగించెను. ఆ కాలంలో దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును అయిన మనోహ అని ఒకడుండును. అతని భార్య గొడ్రాలై కానుపులేక ఉండును. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయిను, అయితే నువ్వు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ తాగకుండుము, అపవిత్రమైన దానిని తినకుండుము. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. ప్రభునందు ప్రేమల దేవుని బిడ్డలారా, ఇక గమనించండి, మనోహ అనే వ్యక్తిని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. అతని భార్య గొడ్రాలై ఉంటున్నది. దేవుడు ఆ యొక్క కుటుంబంలోకి ఒక వ్యక్తిని పంపిస్తూ ఉంటున్నాడు. అయితే పంపిస్తూ ఆయన కొన్ని షరతులు పెడుతూ ఉంటున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు మనం గమనించినప్పుడు, నువ్వు మద్యమునే కానీ ద్రాక్షారసమునే కానీ నువ్వు అపవిత్రమైన ఏది కూడా నువ్వు తినకూడదు అని చెప్తూ ఉంటున్నాడు. దేవుడు తన బిడ్డలను ఎంచుకుంటూ ఉంటున్నాడు. కొన్ని కుటుంబాలను ఎంచుకుంటూ ఉంటున్నాడు. తన ప్రజలను ఎంచుకుంటూ ఉంటున్నాడు. ఎలా ఉండాలో ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఎలా పరిచర్య చేయాలో కూడా ఆయన ముందుగానే తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రజలను విడిపించటానికి, ఆ యొక్క బానిసత్వపు సంఖ్యల నుంచి విడిపించటానికి, ఆ కష్టము నుంచి వారిని విడిపించటానికి, ఆ యొక్క ఆయాసకరమైన బ్రతుకుల నుంచి వాళ్ళని విడిపించటానికి దేవుడు తన బిడ్డలను ఎంచుకుంటూ ఉంటున్నాడు. అతని తల మీద ఎలాంటి మంగళకత్తి వేయకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవునికి నాజీరు చేయబడిన వ్రతము చేయబడిన వాడుగా, దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా సంసోను ఎన్నుకుంటూ ఉంటే, ఆ యొక్క సంసోను యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాము. దేవుడు దేని కొరకైతే ఎన్నుకున్నాడో దాన్ని ఏం చేయలేకపోతా ఉన్నాడు, దారి తప్పిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోక సంబంధమైన వ్యసనములకు తను లోనైపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాము. అనేక మార్లు దేవుని చేత హెచ్చరించబడినప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశకు, ఈ లోక సంబంధమైన శరీరాశకు లోనైపోయి దేవునికి అవిధేయుడైన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాము. పాపానికి లోనైపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాము. అనేక మార్లు కట్టబడుతూ ఉంటున్నాడు. ఇదిగో నీ శత్రువులైన వారు వస్తున్నారు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే దాని నుంచి తప్పించుకుంటూ ఉంటున్నాడు. అయితే ఒక దినాన దొరికిపోయాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ పాపము నిన్నేం చేస్తుంది, పట్టుకొనును అని రాయబడి ఉన్నది. పాపం ఏం చేస్తుంది, పట్టుకునిద్ది ఒక దినాన. ఆ పట్టుకున్నప్పుడు మనకి ఏమొచ్చిందంటే సిగ్గు, నింద ఇవన్నీ కూడా వస్తాయి. అవమానము పొందుకోవాల్సిన పరిస్థితి మన జీవితంలో మనం చూస్తాము. పారిపోడి
మీ ప్రాణములు దక్కించుకొనుడి అని రాయబడి ఉంటుంది. ఎక్కడి నుంచి మనం పారిపోవాలంటే మన పాపం నుంచి మనం పారిపోయే వ్యక్తులుగా మనం ఉండాలి. కారణం ఏమిటంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు ఏ పాపంలో వ్యక్తిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఈ లోకంలో ఏ యొక్క ముడత మచ్చ డాగు కళంకం లేని వ్యక్తిగా నువ్వు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన పని మీద ఉండవలసిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. కానీ ఆయన నీకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేయవలసిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. కానీ లోకం వైపు చూచి నువ్వు పడిపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. సంసోను పడిపోయాడు, జారిపోయాడు, పాపానికి బానిసైపోయాడు. శత్రువులు వచ్చి అతని మీద పడుతున్నప్పుడు దేవుడు అనేక మార్లు తప్పించి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అనేక మందిని అనేకసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటారు. ఇక సంసోను యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అనేక మార్లు తప్పించినప్పటికీ కూడా మరలా పాపానికి బానిసైపోయిన వ్యక్తిగా ఉంటున్నాడు. చివరికి పట్టుబడ్డాడు. తను ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుందో మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనములో అక్కడ రాయబడి ఉంటుంది. ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజముకుందును అనుకున్నాను. అయితే యెహోవా తను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించుడి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతను తల వెంట్రుకు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. శత్రువులు ఏం చేశారంటే ఆయన ఎక్కడైతే పాపానికి బానిసాడో ఆమెను ఏం చేస్తూ ఉండరు, వారు పట్టుకున్నారు. ఎట్టయినా సంసోను మా చేతికి అప్పగించాలి. బలవంతుడైన యొక్క సంసోను ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. దేవునితో మనం నడిపించినంత కాలము, దేవుడితో మనం ఉన్నంత కాలము, దేవుని యొక్క ఆత్మచేత మనము బలంగా నడిపించినంత కాలము మనము ఏ విషయంలో కూడా మనము పడిపోము. ఎప్పుడైతే దేవుని విడిచిపెడతామో, దేవుడు మనకి ఎడబాస్తాడో, దూరం అయిపోతాడో, మనం పట్టబడే వ్యక్తులుగా మనం ఉంటాము. దేవుడు తోడుగా ఉన్నంత కాలము సంసోను ఏం చేశాడంటే తప్పించుకుంటూ ఉంటున్నాడు. దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటున్నాడు. ఎంత గద్దించినా ఆ గద్దింపుకు లొంగనవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా తన యొక్క ప్రాణమును పోగొట్టుకుంటాడు. ఎన్ని మార్లు గద్దించినా, ఎన్ని మార్లు హెచ్చరించినా తన జీవితాన్ని, తన ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడిని ఎడబాస్తాడు. ఒక దినాన దేవుడు ఎడబాసాడు. అది తెలియలేదు సంసోనుకి. దేవుడు నాతోనే ఉండాలే, ఈ యొక్క సంఖ్యలు ఈ తాళ్ళు పెద్ద విషయాలు కాదు, తునాతునకలు చేసి నేను తప్పించుకుంటాను అనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టిన సంగతి తాను గ్రహించలేకపోయాడు. శత్రువులు వచ్చి పట్టుకుంటూ ఉన్నాడు. ఒక దినాన బలవంతుడైన వాడు ఇప్పుడు ఏమయ్యంటే బలహీనుడైపోయాడు. ఒక దినాన దేవుని ఆత్మ చేత 300 నక్కలను పట్టుకొని వాటికి దివిటీలు కట్టి అక్కడ ఫిలిష్తీయుల పొలాల్లోకి వదిలిన వ్యక్తి. మరొక దినాన పచ్చి దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపిన వ్యక్తి. అంతటి బలమైన వాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి సంఖ్యల చేత పట్టబడి వేష సాంగత్యానికి లోబడి దేవుని విడిచిపెట్టి పాపానికి బానిసైపోయి ఆఖరికి ఏం చేస్తూ ఉన్నట్టే సంఖ్యల చేత పట్టబడి తిరుగులు విసురుతూ ఉంటున్నాడు. కన్నులు తీసివేయబడ్డాయి. ఎలాంటి స్థితుల నుంచి ఎలాంటి స్థితిలోకి జారిపోయాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వ్యక్తి, దేవుని ప్రజలను విడిపించుటకు వచ్చిన వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? పాపానికి బానిసై పట్టబడుతూ ఉంటున్నాడు. అనేక రకాల ఆపదలు మనకు వచ్చినప్పటికీ కూడా
అనేక రకాల శ్రమలు మనకు వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమలన్నింటిలో నుండి విడుదల కలిగజేసే దేవుడు మనకు ఉన్నాడని గుర్తెరిగి మనకంటే ముందుగా మన దేవుడు, మన రక్షకుడు, మన యొక్క విమోచకుడు ఆ శ్రమలన్నీ అనుభవించి మనకు నిత్యరాజ్యాన్ని, మోక్షరాజ్యాన్ని ఇవ్వటకు ఆయన బలి అయ్యి తిరిగి లేచాడని గుర్తెరిగి ఆయన వైపు చూస్తూ మన విశ్వాసయాత్ర కొనసాగిస్తూ అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని పని కొరకు నువ్వు నిలబడి ఉన్నావా? దేవుని యొక్క సువార్త పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నావా? లేకుండా దేవునికి అవిధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేసి ఈ లోకాన్ని వెంబడించే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకుని దేవుని కొరకు మనం నిలబడదాం. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, సర్వశక్తి సంపన్నుడా, నీకు వందనాలయ్యా. ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు వందనాలు. ఈ వాక్యము మా హృదయంలో నూరంతలుగా ఫలించడానికి నీ కృపను మీరు దయచేయమని దేవా, నీకు ఇష్టమైన బిడ్డలముగా అనేక మంది నీ రాజ్యమునకు వారసులుగా చేయుటకు, నీ సువార్త పనిలో ముందుకు వెళ్ళటానికే నీ కృపను దయచేయండి. ఈ లోకంలో వస్తున్న ప్రతి ఒక్క శోధన, ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క ఇరుకు, ఇబ్బందులన్నింటిలోంచి మీరు మాకు తోడుగా ఉండాలని ధైర్యం కలిగి తండ్రి ప్రభా, నీ చేపట్టి మేము నడుచుకునే వ్యక్తులుగా ఉండటకు కృప దయచేయమని దేవా, అనేక మందికి నీ రాజ్య సువార్తను తెలియచేయటకు మమ్మల్ని లేవనెత్తమని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అంతటి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మిక నిండు సహవాసము ఈ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలందరికీ వారి కుటుంబాలకును దేవుడు సదాకాలం తోడే ఉండి వారిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.